ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి. అక్రమ సంబంధాలు కొంతకాలమే ఉంటాయి. అక్రమ సంబంధాలు, ఇప్పుడు భార్య ఉంది, భర్త అన్నవాడు తాళి కట్టినోడు కాబట్టి గొడవైనా దెబ్బలాటైనా కొట్టుకున్నా తిట్టుకున్నా 4-5 పంచాయతీలు చేసి మరలా కాపురం ఏం చేస్తారు, నిలబెట్టేస్తారు. ఇలా తప్పదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏదో బెదిరించో అది చేసి ఇది చేసో మళ్ళీ కాపురం చేసుకోండి అని పంపించేస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టుకొచ్చేసరికి వాళ్ళకి పెళ్లిళ్ళు బాధ్యతలు పెరిగేసరికి వీళ్ళు సెట్ అయిపోయి ఇంకా అలా బండి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కానీ అక్రమ సంబంధాలు అంత కేర్ తీసుకోవాలి. అసలు అక్రమ సంబంధం దేని మీద మొదలైంది? కోరిక, అంతే. అది తీరిపోతే అయిపోయింది, అక్కడతో అది సంతృప్తి అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది. అసలు దానికి బేసే అది. అక్రమ సంబంధానికి ఉన్న బేస్ ఏంటంటే, నేను నీతో సెక్సువల్ గా ఎంజాయ్ చేయాలి. నా జెండర్ నీ జెండర్ వేరు జెండర్లు కాబట్టి, నువ్వు స్త్రీవి నేను పురుషుని కాబట్టి మన ఇద్దరం కామవాంఛలు తీర్చుకోవడానికి కాసేపు ఏకమవుదాం అనుకుంటారు. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి. అక్రమ సంబంధాలు కొంతకాలమే ఉంటాయి. అక్రమ